ఇండియన్ ఫుట్బాల్ మ్యాచెస్లో ఏ మ్యాచెస్ ఇవ్వని ఎగ్జైట్మెంట్ అండ్ పామ్ కేవలం కోల్కతా డర్బీ మ్యాచ్ ఇస్తుందని చెప్పాలి. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ రైవల్రీ. మన కంట్రీలో జరిగే మ్యాచ్ బిట్వీన్ మోహన్ బగాన్ అండ్ ఈస్ట్ బెంగాల్ వన్ ఆఫ్ ద లెజెండరీ రైవల్రీ అని చెప్పాలి. వీళ్ళ రైవల్రీ ఇప్పుడు మనం ఇండియన్ సూపర్ లీగ్లో కూడా చూస్తున్నాం. మోహన్ బగాన్ వర్సెస్ ఈస్ట్ బెంగాల్ మ్యాచెస్. ఈ మ్యాచెస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇట్స్ ఏ మూడ్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ బెంగాల్ ఎథోస్ అనే చెప్పాలి. ఇది బెంగాలీ ఫండమెంటల్స్తో సరిగ్గా సరిపడుతుంది. వాళ్ళకి ఏ ప్లేయర్స్ డిఫరెన్స్ లేదు, అలాగే హూ కోచెస్ దెమ్ అని కూడా. ఇది బ్యాటిల్ బిట్వీన్ గ్రీన్ అండ్ మరూన్ ఇంకా రెడ్ అండ్ గోల్డ్ అని చెప్పాలి. ముందుగా మనం మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్ గురించి డిస్కస్ చేద్దాం. మోహన్ బగాన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టీమ్ ఇన్ ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీ అనే చెప్పాలి. స్టిల్ ఇంకా యాక్టివ్గా ఉంది. అయితే మోహన్ బగాన్ని భూపేంద్రనాథ్ బసు ఇంకా 3 అదర్ ఫ్యామిలీస్ 1889లో ఫౌండర్స్గా నిలిచారు. మోహన్ బగాన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం కూడా ఫైట్ చేసింది అండర్ బ్రిటిషర్స్ అనే చెప్పాలి. ఇక మోహన్ బగాన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ వచ్చేసి వాళ్ళ క్లబ్ హిస్టరీలోనే 1911లో జరిగింది. అదే వాళ్ళు ఐఎఫ్ఎల్ షీల్డ్ విన్ అవ్వడం. ఇక ఈస్ట్ బెంగాల్ ఫార్మేషన్ వచ్చేసి మోర్ లైక్ బ్రేక్ అవే అనే చెప్పాలి. అండ్ క్లబ్ నేమ్డ్ జోరా బోగాన్ క్లబ్. ఇక వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ సురేష్ చంద్రకి అలాగే జోరా బోగాన్ వాళ్ళకి మధ్యలో డిస్ప్యూట్స్ రావడం వల్ల 1920లో శ్రీ సురేష్ చంద్ర ఈస్ట్ బెంగాల్ని ఫామ్ చేశారు. దీని రూట్స్ వచ్చేసి ఓయింగ్ టు ద రూట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అనే చెప్పాలి. ఈస్ట్ బెంగాల్ క్లబ్ కూడా పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి ఫైట్ చేసింది బ్రిటిషర్స్తో. సో చాలా వరకు బంగ్లాదేశ్ పీపుల్ మైగ్రేటెడ్ టు వెస్ట్ బెంగాల్ అనే చెప్పాలి. సో ఇనిషియల్ రెసిడెంట్స్ అయిన ఈస్ట్ బెంగాల్ అండ్ నేటివ్ రెసిడెంట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళ మధ్యలో రైవలింగ్ సెంటిమెంట్స్ ఇంకా ఈవెన్ ఆన్ ద పిచ్ కూడా సేమ్ అనే చెప్పాలి. సో ఇలా డర్బీ చాలా ఫేమస్ అయ్యింది. అలాగే ఈ డర్బీ సెంచరీస్ దాటిన ఇంకా వాళ్ళ రైవలింగ్ సెంటిమెంట్స్ అలాగే ఉన్నాయని చెప్పాలి. అయితే వీళ్ళిద్దరి మధ్య మోస్ట్ మెమొరబుల్ మ్యాచ్ 1997 ఫెడరేషన్ కప్ సెమీఫైనల్లో జరిగింది. దీనికి రికార్డ్ అటెండెన్స్ ఎనీ స్పోర్ట్ ఇన్ ఇండియా అనే చెప్పాలి. అది 1,31,781 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈ మ్యాచ్కి. అయితే ఈ మ్యాచ్లో బైచెంగ్ బూటియా హ్యాట్రిక్ స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ 4-1తో గెలిచింది. ఈస్ట్ బెంగాల్ ఎక్కువగా డెర్బీ మ్యాచెస్ గెలిచిందనే చెప్పాలి. అలా మేజర్ ట్రోఫీస్లో కూడా ఈస్ట్ బెంగాల్దే హవా. సో 2020లో ఈ 2 క్లబ్స్ ఇండియన్ సూపర్ లీగ్లో జాయిన్ అయ్యాయి. అయితే ఏటీకే ఇంకా మోహన్ బగాన్ మెర్జ్ అయి ఏటీకే మోహన్ బగాన్గా అయ్యింది. ఫ్యాన్స్ ఏటీకేని రిమూవ్ చేయమని ప్రొటెస్ట్ చేయడం వల్ల బిజినెస్ టైకూన్ అయిన సంజీవ్ గోయంకా, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ అయిన గోయంకా ఐఎస్ఎల్లో కూడా అడుగుపెట్టాడని చెప్పాలి. సో అలా మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ పేరు మారింది. ఈస్ట్ బెంగాల్కి మోహన్ బగాన్ మీద అంత మంచి ట్రాక్ రికార్డ్ లేదు అని చెప్పాలి ఇండియన్ సూపర్ లీగ్లో. బట్ వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ జాయ్ కోసం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. కేవలం కోల్కతా ఫ్యాన్సే కాకుండా ఇండియన్ ఫుట్బాల్ ఫ్యాన్స్ కూడా ఈ డర్బీ కోసం చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తారు. మోహన్ బగాన్ ఇండియన్ సూపర్ లీగ్లో చాలా స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పాలి.